Like, share and subscribe to Inspire Media. 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మీరందరూ మార్చుకోవాలి. ఇక 14 ఏళ్ళు 13 ఏళ్ళు కాదు. 99 నుంచి 2004 దాకా 15 ఏళ్ళు పక్క ఉద్యమం, తర్వాత 10 ఏళ్ళ పరిపాలన, 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది. అయితే వాడోడు వీడోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ్ మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. అట్లా కథమవుతుందా? గంట అల్గా కథమవుతుంది. ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు, 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. ఒక రోజు కాదు కదా, ఒక మహా వృక్షం అయిపోయాయి, ఒక సముద్రం అయిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు మనం ఓడిపోయింది. సరే, కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. ఎక్కడక్కడ లేచి దద్దరిల్లే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే, అంత రూట్స్ ఉన్నటువంటి, అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్, చాలా చిన్న విషయాలు. ఇవి సహజంగా వస్తుంటాయి, చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథం అయిపోయిందా? కాలే కదా, మళ్ళీ ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళీ రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. మొన్న ఒకడు వచ్చింది నా దగ్గరికి, 100%, దాని డౌట్ కూడా అవసరం లేదు. మొన్న ఒకడు నా దగ్గరికి వచ్చింది ఏదో సందర్భంలో, మాట్లాడుకుంటూ అంటుండు, సార్ ఇప్పుడు ఎలక్షన్ గిట్ట జరిగితే మనకు 105 సీట్లు వస్తాయి సార్ అంట. ఇప్పుడు జరిగితే ఎందువల్ల వస్తున్నది ఆ మాట? దానికి కారణం ఏంది? నిష్కారణంగా ఏది రాదు. తప్పకుండా ప్రతి దాని వెనుక, ప్రతి ప్రొవొకేషన్ వెనుక, ప్రతి థాట్ వెనుక ఒక సందర్భం ఉంటుంది, విషయం ఉంటుంది. మనం ఏం చేసినాం? డంబాచారాలకో, పిఆర్ స్టంట్లకో, పిచ్చి పిచ్చి కథలకో కాకుండా తదేక దీక్షతోని వెనుకబడ్డ ఈ తెలంగాణ, ఆగమైన ఈ తెలంగాణ ఎట్లన్నా చేసి గడ్డకు పడాలి, ఒక ఆ పని చేసినాం మనం 10 ఏళ్ళు. నిరంతరం అదే పని. నీళ్ళ ప్రాజెక్టులు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, అన్ని సామాజిక వర్గాల యొక్క మంచి పనులు కావచ్చు, చాలా అద్భుతంగా చేసినాం మనం. దాని ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు ఇస్తేదో వాటికి పిచ్చోళ్ళ లెక్క ఓట్ల కోసం ఇయ్యలే, ఒక అవగాహనతోని వ్యవసాయ స్థిరీకరణ కోసం ఇచ్చినాం. దాంతో 18.32 తెలంగాణ జిఎస్డిపిలో 18.32 అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తూ ఉండే. చేప పిల్లలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని అభాషణ చేసిన అసెంబ్లీలో. కానీ 30,000 కోట్ల రూపాయల చేప పిల్లలు అమ్ముకున్నారు మనోళ్ళు. గొర్రె పిల్లలు పంపిణీ చేస్తూ ఉంటే కూడా అపహాస్యం చేసింది. ఎక్కడో అడుగు భాగంలో ఉన్న తెలంగాణ షీప్ క్యాటిల్లో దేశంలో నెంబర్ 1 స్థానానికి పోయినాం మనం. అట్లా ఎన్నిట్లా బావి కాడికి పోదామంటే భయపడి పాము కడుతుందో తెలుగడుతుందని భయపడ్డ తెలంగాణ. ఎంతోమంది పాము కాడికి కూడా చచ్చిపోయిన తెలంగాణ. 2014 ముందు దర్జాగా కాలు మీద కాలేసుకొని నడింట్లో పండుకొని పొద్దుగాల ఛాయ్ తాగి నాష్టా చేసి పొలం బారిందా లేదని రైతు పోయి ధీమాగా చూసే తెలంగాణ తయారు చేసినాం మనం. ఎస్, డెఫినెట్గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం పరిపుష్టం చేసినాం. ఇవన్నీ అర్థం కాకుండా పెన్షన్ల పేరు కావచ్చు, రైతు బంధు పేరు కావచ్చు, మరొకటి కావచ్చు 1,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలకు పంపు చేసినాం. ఎంత బాగా అయినుండే మన పల్లెలు, ఎంత అద్భుతంగా తయారైనుండే. హరితహారం చెట్లతోని, పల్లె ప్రకృతి వనాలతోని, క్రీడా ప్రాంగణాలతోని, పల్లె బాట పట్టణ బాట, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని ఎంత మంచి గ్రామాలు తయారైనుండే. ఇండియాలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను రాష్ట్రంలో ఏదిరా అంటే ఒక తెలంగాణ. ఇండియాలో ప్రతి ఊర్లో పార్కున్న రాష్ట్రం ఏదిరా అంటే తెలంగాణ.
జిఎస్డిపిలో నంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ, పర్ క్యాపిటల్ నంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ, పరిశుభ్రమైన నీళ్ళు ఇచ్చినోడు ఎవరు అంటే తెలంగాణ, నిరంతరంగా 24 గంటల కరెంట్ ఇచ్చినోడు ఎవరు అంటే తెలంగాణ. ఇట్లా ఎన్ని నంబర్ 1 ఉన్నాం మనం? అన్నీ ఉన్నాం. అయినా అప్పుడప్పుడు కొంత విషపు గాలి వస్తుంది. కొన్ని విష ప్రచారాలకు, అత్యాశలకు, అడ్డగోలు హామీలకు ప్రజలు అప్పుడప్పుడు భ్రమిస్తారు. ఆ భ్రమలోనే అనుకోకుండా కొంత శాతం అటు జాపిన చెయ్యి 1.8% తోని మనకి ఎన్నికల్లో డిఫీట్ వచ్చింది. Like, share and subscribe to Inspire Media.